హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఐటీ ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. తెలుగు మరియు ఇంగ్లీష్ లోపల ఈ బిట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్? అంటే ఎలక్ట్రికల్ పవర్ యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. సో వోల్ట్, అమ్మీటర్, వాట్, ఓమ్స్. సో ఎప్పుడు కానీ ఎలక్ట్రిసిటీ పవర్ను మనం ఎలా కొలుస్తామంటే వాట్స్లలో కొలుస్తాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే వాట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓమ్స్ లా స్టేట్ ద వోల్టేజ్ ఈక్వేషన్స్. అంటే ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ ఈక్వేషన్ దేనికి సమానం అని అడుగుతున్నాను ఇండైరెక్ట్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే కరెంట్ డివైడ్ బై రెసిస్టెన్స్, కరెంట్ మల్టిప్లైడ్ బై రెసిస్టెన్స్, పవర్ డివైడ్ బై కరెంట్, పవర్ డివైడ్ బై రెసిస్టెన్స్. సో మనకు ఓమ్స్లా ఏం చెప్తుంది అంటే V ఈక్వల్ టు ఐఆర్ అని చెప్తుంది. అంటే వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ అండ్ రెసిస్టెన్స్ మల్టిప్లై విత్ ద రెసిస్టెన్స్, అంటే V ఈక్వల్ టు ఐఆర్. సో ఐ అంటే ఏంటిదంటే కరెంటు, రెసిస్టెన్స్ ఆర్. సో ఇక్కడ V ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐఆర్ అవుతుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే అంటే ఓమ్స్ లా ప్రకారం చూసుకున్నట్టయితే మల్టిపుల్ విత్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్సీ? కెపాసిటెన్స్ అంటే కరెంట్ స్టోర్ చేసుకునే వాటిని కెపాసిటర్స్ అంట. సో మనకి ఇక్కడ ఆప్షన్ కనుక చూసుకుంటే ఫారడే, హెన్రీ, కూలమ్, ఓమ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఫారడే, పికో ఫారడే, మైక్రో ఫారడే. ఈ విధంగా మనం కెపాసిటెన్స్ని ఫారడేస్లలో కొలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ కరెంట్? సో ఎలక్ట్రికల్ కరెంట్ని కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో వోల్ట్ మీటర్, అమ్మీటర్, ఓమ్ మీటర్, వాట్ మీటర్. సో మనం ఎప్పుడు కానీ పవర్ను కొలవడం కోసం అంటే మామూలు సర్క్యూట్ లోపల కరెంట్ను కొలవడం కోసం అమ్మీటర్ యూజ్ చేస్తాం. సో దీన్ని ఎప్పుడు కానీ సిరీస్ కనెక్షన్ లోపల అంటే శ్రేణి సంధానం లోపల మాత్రమే కనెక్ట్ చేస్తాం. సిరీస్ అంటే మామూలుగా మధ్య లోపల సర్క్యూట్ బ్రేక్ చేసి మధ్య లోపల అమ్మీటర్ని కనెక్ట్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, అమ్మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్. ఎలక్ట్రికల్ పవర్ దేనికి సమానం అంటే ఈక్వేషన్ సూత్రం ఏంటిదని అడుగుతున్నాడు. పవర్కు పవర్ను P తోటి ఇండికేట్ చేస్తాం. P ఈక్వల్ టు V ఇంటూ I. నెక్స్ట్ P ఈక్వల్ టు ఐఆర్, నెక్స్ట్ P ఈక్వల్ టు V బై I, నెక్స్ట్ P ఈక్వల్ టు I బై R. ఆన్సర్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే P ఈక్వల్ టు V ఇంటూ I. అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అండ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అది మనకు పవర్ అవుతుంది, V ఇంటూ I అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మ్యాక్సిమైడ్ వెన్. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, పెరిగే సమయం ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే నో లోడ్, ఫుల్ లోడ్, ఆఫ్ లోడ్, జీరో లోడ్. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎఫిషియన్సీ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఫుల్ లోడ్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే దాని యొక్క లోడ్ కెపాసిటెన్స్ని బేస్ చేసుకొని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఫుల్ లోడ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ మోటార్ యూజ్డ్ ఫర్ ప్రెసెస్ స్పీడ్ కంట్రోల్? సో అంటే పర్టికులర్గా ఈ రేంజ్ లోపల స్పీడ్ కావాలి, ఇలా స్పీడ్ కంట్రోల్ కావాలన్నప్పుడు ఎలాంటి మోటార్స్ని యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో దానికోసం ఏ మోటార్లు అంటే ఇండక్షన్ మోటార్, డీసీ మోటార్, యూనివర్సల్ మోటార్, సింక్రోనస్ మోటార్. సో మనకి ఎప్పుడైనా పర్టికులర్ స్పీడ్లో మోటార్ కావాలనుకున్నప్పుడు దేన్ని యూజ్ చేస్తామంటే డీసీ మోటార్స్ని యూజ్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ కరెంట్ మోటార్స్ అనేది రెగ్యులర్గా పర్టికులర్ లోపల స్పెసిఫిక్ కోసం మనం డీసీ మోటార్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, విచ్ మిషన్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ? అంటే మెకానికల్ ఎనర్జీ అంటే యాంత్రిక శక్తి అంటారు కదా, మజిల్ పవర్ ఇలాంటి పవర్స్లో ఉండేది కానీ, డీజిల్ పవర్ కానీ. సో అలాంటి మెకానికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే మిషన్ ఏంటిదని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ట్రాన్స్ఫార్మర్, మోటార్, జనరేటర్, బ్యాటరీ. సో జనరల్గా మనకి ఇది రెగ్యులర్గా తెలిసిన ఆన్సర్ ఏంటిదంటే జనరేట్ అవుతుంది. జనరేటర్లో డీజిల్ పోసి మెకానికల్ ఎనర్జీ నుండి దాన్ని మనం దేనికి కన్వర్ట్ చేస్తామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కేబుల్ ఈజ్ సూటబుల్ ఫర్ అండర్ గ్రౌండ్ వైరింగ్? సో అండర్ గ్రౌండ్ వైరింగ్ లోపల ఏ రకం కేబుల్ని యూజ్ చేస్తాం, ఎలాంటి కేబుల్స్ని యూజ్ చేస్తాం అడుగుతున్నాడు. సో అడ్మాడ్ కేబుల్ అండ్ పీవీసీ కేబుల్, కోఆక్సీ కేబుల్, ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో ఇవి ఆప్షన్స్. ఆన్సర్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే అమార్డ్ కేబుల్. అర్మార్డ్ కేబుల్ అనేది మనకు అండర్ గ్రౌండ్ వైరింగ్లో యూజ్ చేస్తుంటాం. సో కోఆక్సీ అని ఆప్టికల్ ఫైబర్ కానీ మనకు కమ్యూనికేషన్లో యూజ్ చేస్తుంటాం. పీవీసీ అనేది రెగ్యులర్గా మనం యూజ్ చేసే కేబుల్ వచ్చేసరికి పీవీసీ కేబుల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, విచ్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద సర్క్యూట్ బ్రేకర్? సర్క్యూట్ బ్రేకర్ యొక్క మెయిన్ అంటే ప్రైమరీ అంటే అసలు దాన్ని యూజ్ చేయడానికి గల కారణం ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ.
సో ఆప్షన్ కనుక చూసుకుంటే మెజరింగ్ కరెంట్, డిస్కనెక్ట్ ద సర్క్యూట్, కేస్ ఆఫ్ ఓవర్లోడ్, రెగ్యులేట్ వోల్టేజ్, కన్వర్ట్ ఏసీ టు డీసీ. సో మనకు మెజరింగ్ ఇక్కడ చూసుకుంటే మెజరింగ్ కరెంట్ మెజర్ చేయడం కోసం అమ్మీటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెగ్యులేట్ వోల్టేజ్ రెగ్యులేటర్ యూజ్ చేస్తాం. ఏసీ టు డీసీ కన్వర్టర్ అంటే మనకు ఏదైతే ఏసీ నుండి డీసీగా కన్వర్ట్ చేసేటి ఏవైతే ఉంటాయో వాటిని, అంటే మనకు ఏవైతే డివైస్ ఉంటే వాటిని యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఉండేది ఏంటంటే డిస్కనెక్ట్ ద సర్క్యూట్ ఇన్ కేస్ ఆఫ్ ఓవర్లోడ్ అనే ఆన్సర్ అవుతుంది. ఓకే, disconnect the circuit case of overload. Next question, the main purpose of insulation in electrical wiring is. సో ఎలక్ట్రికల్ వైరింగ్ పైన కోటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సులేషన్ అంటాం. మీద ఉండే వైర్కు చుట్టూ ఉండే ఏదైతే ఫైబర్ కానీ పీవీసీ కానీ అలాంటివి ఉండేటివి మనం ఏమంటారంటే ఇన్సులేషన్ అంటాం. ఆ ఇన్సులేషన్ యొక్క మెయిన్ యూజ్ ఏందని అడుగుతున్నాడు. సో ప్రివెంట్ ద కరెంట్ లీకేజ్, ఇంక్రీజ్ ద వోల్టేజ్, మెజర్ రెసిస్టెన్స్, రెగ్యులేట్ టెంపరేచర్. సో మనకు దీనిలో చూసుకున్నట్టయితే లీకేజీ నియంత్రించడం అనేది ఆన్సర్ అవుతుంది. సో లీకేజ్ కాకుండా ఉండడం కోసం ఇంక్రీజ్ చేయాలంటే, అంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయాలనుకోండి, దానికోసం మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కానీ స్టెప్ అప్ యూజ్ చేస్తాం. మెజరింగ్ రెసిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటే మనం ఆటోమేటిక్గా ఓమ్ మీటర్ని ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెగ్యులేట్ ద టెంపరేచర్ అంటే మామూలుగా దాని యొక్క హీట్ను కంట్రోల్ చేయడానికి అయితే మనం దీన్ని అయితే వాడడం. ఫస్ట్ వన్ అయితే ఆన్సర్ అవుతుంది. ప్రవాహం లీకేజ్ని నియంత్రించుకోవాలంటే ప్రివెంట్ ద కరెంట్ లీకేజెస్. సో ఆన్సర్ వచ్చరికి ప్రివెంట్ కరెంట్ లీకేజెస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వైర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో అంటే మనం జనరల్గా ఇళ్ళల్లో ఇచ్చే వైరింగ్ ఏ రకానికి చెందిందని అడుగుతున్నాడు. సో కంటిన్యూడ్ వైరింగ్, సర్ఫేస్ వైరింగ్, బెంటైన్ వైరింగ్, నెక్స్ట్ అబో ఆల్ ఆఫ్ ద అబో అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే కంటిన్యూడ్ వైరింగ్ అనేది ఇళ్ళ లోపల యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫ్యూజ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోపల ఫ్యూజ్ అనేది మెయిన్ ఫంక్షన్. అసలు దేనికోసం వాడతాను అడుగుతున్నాడు. సో ఏంటంటే ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద ఓవర్ కరెంట్, మెజర్ వోల్టేజ్, రెగ్యులేట్ కరెంట్ అండ్ కన్వర్ట్ డీసీ టు ఏసీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే మనకు ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద ఓవర్ కరెంట్. సో కరెంట్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ యాంప్స్ వచ్చినప్పుడు, సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే మనం ఫ్యూజ్ అనేది వాడుతూ ఉంటాం ఎక్కువ శాతం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ఆర్సిడి అంటే రెసిడెన్షియల్ కరెంట్ డివైస్. సో దీని యొక్క మెయిన్ రెసిడెన్షియల్ కరెంట్ డివైస్ యొక్క మెయిన్ ఉపయోగం ఏంటని అడుగుతున్నాడు. సో ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద ఎలక్ట్రికల్ వైర్స్, నెక్స్ట్ డిటెక్ట్ ద కరెంట్ లీకేజ్, మెజరింగ్ ద వోల్టేజ్ డ్రాప్స్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రికల్ లోడ్స్. సో ఈ ఆర్సిడి యొక్క యూజ్ అయితే చూసుకున్నట్టయితే డిటెక్ట్ ద కరెంట్ లీకేజెస్. సో కరెంట్ లీకేజ్ని డిటెక్ట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఆర్సిడిని యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ కేబుల్. సో మీద ఉండే ఏదైతే వైర్ చుట్టూ ఉండే ఇన్సులేషన్ అంటే ఏదైతే రబ్బర్ లాంటిది కానీ గట్టి పదార్థం ఉంటుందో, సో దానికోసం ఏ రకం వాడుతున్నాయి, ఎట్లా ఎక్కువ శాతం దేని వాడతారని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ పీవీసీ, సెకండ్ రబ్బర్, థర్డ్ వన్ వచ్చరికి పేపర్, ఫోర్త్ వన్ వచ్చరికి గ్లాస్. సో గ్లాస్ వాడడం, పేపర్ వాడడం, సో రబ్బర్ కూడా వాడడం. మనం వాడేది ఏంటంటే పీవీసీ వాడతాం ఎక్కువ శాతం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపోనెంట్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకునేది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఏ భాగంలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుందని అడుగుతున్నాడు. కింద చూసుకుంటే కెపాసిటరు, రెసిస్టరు, ఇండక్టరు, డయోడ్. సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చూడాలి. జనరల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకునే వాటిని బ్యాటరీస్ అంటాం. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏంటంటే కెపాసిటర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో కెపాసిటర్ ఏం చేస్తుంది, జస్ట్ లైక్ ఏ ట్యాంక్ లాగా యూజ్ అవుతుంది. వచ్చే ఫ్లోర్లోకి వెళ్ళి మనకు కొంత ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. రెసిస్టర్ అనేది ఏం చేస్తుందంటే అది మనకు హడిల్ లెక్క, అంటే అడ్డులాగా వస్తుంటుంది. ఇండక్టర్ అనేది కానీ డయోడ్స్ అనేటివి ఏంటంటే కరెంటు డిఫరెన్స్ రావడం కోసం ఇండక్టర్ అంటే సో మనకు స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తాం. డయోడ్స్ వచ్చేసరికి పీ టైప్ డయోడ్, ఎన్ టైప్ డయోడ్స్ కానీ, పిఎన్ డయోడ్ కానీ, జంక్షన్ డయోడ్ ఇలాంటివి వచ్చేసరికి అవి ఒక సైడ్ లోపల కరెంట్ ఫ్లో కావడానికి యూజ్ చేసే వాటిని డయోడ్స్ అంటాం. అంటే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఈ విధంగా. ఆన్సర్ వచ్చేసరికి కెపాసిటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపోనెంట్ అలౌస్ ద కరెంట్
టు ఫ్లో ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. సో వన్ డైరెక్షన్లో ఫ్లో అవ్వడానికి యూజ్ చేసే రెసిస్టర్, కెపాసిటర్, డయోడ్, ఇండక్టర్. సో ఇంత చెప్పినట్టు ఆన్సర్ వచ్చేసరికి డయోడ్ అనేది ఒక డైరెక్షన్లో పోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ రెసిస్టర్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోపల రెసిస్టర్ యొక్క ఉపయోగం, యూజ్ ఏంటిదని అడుగుతున్నాడు. స్టోర్ ఎనర్జీ, మెజరింగ్ కరెంట్, లిమిట్ కరెంట్ ఫ్లో, కన్వర్ట్ ఎనర్జీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శక్తిని నిర్వహిస్తున్నందుకు కెపాసిటర్ వాడతాం, ఇది కాదు. ప్రవాహాన్ని కొనడానికి అమ్మీటర్ వాడతాం, ఇది కాదు. నెక్స్ట్ ఫ్లో పరిమితి, ఇది అవుతుంది. శక్తిని మార్చడానికి కరెంట్ ఎనర్జీ ఏదైతే ఉందో సో అది క్యాన్సిల్ అవుతుంది. మనకు ఆన్సర్ వచ్చేసరికి ప్రవాహ పరిమితి ఏదైతే ఉందో కరెంట్ ఫ్లో లిమిట్ని సెట్ చేయడం కోసం, అంటే హై ఎనర్జీ ఉన్నప్పుడు దానికైనా తక్కువ ఎనర్జీ రావడం కోసం, అట్లాంటి వాటి కోసం ఏదైతే ఉందో దాన్ని రెసిస్టర్ని వాడతాం. ఒక 100 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, దానికైనా 20 వోల్టేజ్ రావాలంటే మనం కొంత రెసిస్టర్ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిలే ఇన్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోపల రిలే యొక్క యూజ్ ఏంటిదని అడుగుతున్నాడు. యాంప్లిఫై ద సిగ్నల్, అంటే సిగ్నల్ స్ట్రెంత్ పెంచడం కోసం. స్విచ్ ద సర్క్యూట్ ఆన్ ఆఫ్. నెక్స్ట్, మెజరింగ్ రెసిస్టెన్స్, కన్వర్ట్ ఏసీ టు డీసీ. సో రిలేలు ఎప్పుడు కానీ దేనికి యూజ్ చేస్తారంటే మనం లైక్ ఏ స్విచ్ లాగా, అంటే స్విచ్ లాగా యూజ్ చేస్తాం. స్విచ్ సర్క్యూట్ ఆన్ ఆఫ్ కోసం మనం రిలే యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ షార్ట్ సర్క్యూట్ రెఫర్. అంటే షార్ట్ సర్క్యూట్ అని పదం రెగ్యులర్ వాడుతుంటాం కదా, అసలు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటిదని అడుగుతున్నాడు ఇక్కడ. ఏ కనెక్షన్ విత్ ద హై రెసిస్టెన్స్, ఏ కనెక్షన్ విత్ ద నో రెసిస్టెన్స్, ఏ కనెక్షన్ విత్ వెరీ హై వోల్టేజ్, ఏ కనెక్షన్ విత్ వెరీ లో వోల్టేజ్. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఏ కనెక్షన్ విత్ నో రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ అనేది లేకుండా ఉంటే దాన్ని మనం ఏమంటారంటే షార్ట్ సర్క్యూట్ అంటాం. అంటే డైరెక్ట్ వితౌట్ రెసిస్టెన్స్ కనుక ఏదైనా సర్క్యూట్ కనుక ఉండేది ఉంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ సర్క్యూట్ బ్రేకర్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు. సో సర్క్యూట్ బ్రేకర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు లోపల మనం మెయిన్ బోర్డు లోపల యూజ్ చేస్తాం కదా, అసలు సర్క్యూట్ బ్రేకర్ యొక్క యూజ్ ఏంటిదని అడుగుతున్నాడు ఇక్కడ. టు కన్వర్ట్ మల్టిపుల్ సర్క్యూట్స్, టు ఐసోలేట్ ఫంక్షనల్ సర్క్యూట్స్, టు మెజర్ ద ఎలక్ట్రికల్ లోడ్స్, టు రెగ్యులేట్ పవర్ సప్లైస్. సో ఏంటంటే టు ఐసోలేట్ సో మనకు ఈ బ్రేకర్ యొక్క యూజ్ ఏంటంటే మనం ఎప్పుడు కానీ ఏదైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంను ఐసోలేట్ చేయడం కోసం. ఐసోలేట్ ఫెసిలిటీ సర్క్యూట్స్ అంటే మామూలుగా 2-3 రూమ్ల కనుక ఇచ్చినప్పుడు ఏ రూమ్ లోపల ఇబ్బంది ఉందని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సర్క్యూట్ బ్రేకర్ని యూజ్ చేస్తామంట. ఈ బ్రేకర్ తోటి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉందని. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ రెసిస్టెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ విత్ కాన్స్టెంట్ వోల్టేజ్. స్థిర వోల్టేజ్తో సర్క్యూట్లో నిరోధాన్ని పెంచినప్పుడు ప్రభావం ఏమైతే అడుగుతున్నాడు ఇక్కడ. సో డిక్రీజ్ ఇన్ కరెంట్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్, నో ఎఫెక్ట్, డిక్రీజ్ ద వోల్టేజ్ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనకి ఏంటంటే డిక్రీజ్ ద ఇన్ కరెంట్. సో మనకు V = IR కాబట్టి సో ఆటోమేటిక్గా R కనుక పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా V అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకు ఫార్ములా కనుక చూసుకున్నట్టయితే V = IR ఓమ్స్ లా ప్రకారం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో నేను ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కనుక పెంచింది అనుకోండి అప్పుడు ఏమైందంటే వోల్టేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డింగ్ అప్లికేషన్స్. అంటే గృహోపకరణాల లోపల ఏ రకమైన కరెంటు వాడుతున్నాను అడుగుతున్నాడు. డైరెక్ట్ కరెంటు, ఆల్టర్నేట్ కరెంటు, నెక్స్ట్ పాపులేటింగ్ కరెంటు అండ్ హై ఫ్రీక్వెన్సీ కరెంటు. సో జనరల్గా మనం ఇళ్ళలో వాడే కరెంట్ వచ్చేసరికి ఏసీ కరెంట్ వాడతాం. ఫ్రీక్వెన్సీ వచ్చరికి 50 హెర్ట్జ్ మన ఇండియా లోపల అయితే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వాట్ డస్ ద టర్మ్ లోడ్ రెఫర్స్. సో మన లోడ్ అంటే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే. ఏ పవర్ సోర్స్, ఏ కాంపోనెంట్ దట్ కన్జ్యూమ్ ఎలక్ట్రికల్ పవర్, ఏ సర్క్యూట్ బ్రేకర్, ఏ టైప్ ఆఫ్ వైర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బి ఆప్షన్ ఎలక్ట్రికల్, ఏ కాంపోనెంట్ కెన్ కన్జ్యూమ్ ఎలక్ట్రికల్ పవర్. సో మనకు ఒక లైట్ వచ్చేసరికి 14 వాట్స్, ఒక ఫ్రిడ్జ్ వచ్చేసరికి 50 వాట్స్, ఈ విధంగా అనుకోండి. సో అది ఎంత పవర్ను కన్జ్యూమ్ చేస్తుందో అక్కడ అంత లోడ్ పడుతుందని చెప్తారు. సో ఒక 4 మోటార్లు ఉన్నాయనుకోండి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఎంత లోడ్ పడుతుంది అనేది వాళ్ళు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, దాన్ని లోడ్ అని చెప్తాం. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ కండక్టర్. సో కండక్టర్ను ఏ అంశాలు ప్రభావితం చేస్తే అని అడుగుతున్నాడు ఇక్కడ చూసుకుంటే. లెంత్ అండ్ క్రాస్ ఏరియా సెక్షన్,
నెక్స్ట్ వోల్టేజ్ అప్లైడ్, టైప్ ఆఫ్ కరెంట్, నెక్స్ట్ అంబైండ్ టెంపరేచర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రెసిస్టెన్స్ నిరోధాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, సో రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఒకటి లెంత్ మీద డిపెండ్ అవుతుంది, నెక్స్ట్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. సో మనకు లెంత్ కనుక పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా అంటే R = L/A రెసిస్టెన్స్. సో మనం దాన్ని రోతో ఇండికేట్ చేస్తాం. సో రో అనేది ప్రపోర్షనల్ టు L, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా పెరిగింది అనుకోండి, సో అంటే వెడల్పు కనుక పెరిగింది అనుకోండి రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది, పొడవు కనుక పెరిగింది అనుకోండి రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. సో ఆ రెసిస్టెన్స్ అనేది ఏదైతే ఉంటుందో రెసిస్టెన్స్ వాల్యూ వేటి మీద డిపెండ్ అవుతుందంటే పొడవు, అంటే మామూలుగా పొడవు మరియు క్రాస్ సెక్షన్ ఏరియా. సో క్రాస్ సెక్షన్ ఏరియా మీద, నెక్స్ట్ లెంత్ మీద, రెండింటి మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ యూజ్ హై గైడ్ వైర్ ఇన్ ఎలక్ట్రికల్ కరెంట్. సో హై గేజ్ వైర్ ఏదైతే ఉంటుందో హై గేజ్ వైర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు జనరల్ చూసుకున్నట్టయితే, రెడ్యూస్ ద రెసిస్టెన్స్, ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్, ఇంక్రీజ్ ద కరెంట్ ఫ్లో, నో ఎఫెక్ట్. సో ఇంత పైన ఏరియా కనుక పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది, ఫ్లో అనేది పెరుగుతుంది. అంటే రెడ్యూస్ ద రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ని తగ్గించడం కోసం, అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ను పెంచడం కోసం, అంటే కరెంట్ను పెంచడం కోసం యూజ్ చేస్తారు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.